తిరిగి జనమేజయుడు ఇట్లడిగెను. బ్రాహ్మణోత్తమ, అద్భుత కార్యములు నరించు ఇంద్రుని గాథను మీరు నాకు వినిపించితిరి. ఇంద్రుడు తన స్థలమునందే అధికారమును కోల్పోయి ఉండెను. అతనికి కూడా కష్టములు అనుభవింపవలసి వచ్చెను. దీనిని విశేషముగా మీరు వివరించితిరి. ఇదే ప్రసంగమున దేవతలు కూడా నియంత్రించు భగవతి జగదంబ మహిమ కూడా వర్ణించబడెను. మహాతపస్వి అయిన దేవేంద్ర పదవియందు ప్రతిష్ఠితుడై కూడా ఇంద్రుడు సహించరాని దుఃఖములకెట్లు లోనయ్యెనో ఇప్పుడు నాకు ఈ సందేహము కలుగుచున్నది. 100 అశ్వమేధ యజ్ఞములు చేసిన తరువాత ఆయనకు సాటిలేని ఈ సింహాసనము ప్రాప్తించెను. దేవతలందరూ ఆయన ప్రభుత్వమును అంగీకరించెదరు. అట్టి ఎడ తన స్థానము నుండి అతడెట్లు చ్యుతుడయ్యను. కరుణానిధి, వీటన్నిటికీ కారణములను దయతో నాకు తెలుపుడు. అప్పుడు సూతుడు ఇట్లు చెప్పెను. సౌనకాది మహర్షులారా, జనమేజయ మహారాజు సత్యవతీ నందనునకు వ్యాసుని ఇట్లడిగెను. అప్పుడు ఆ మహర్షి మిగుల ఆనందముతో అతని ప్రశ్నలకు క్రమముగా సమాధానమొసగసాగెను. రాజేంద్ర, దీనికి మిగుల ఆశ్చర్యకరమగు కారణమును నేను తెలిపెదను వినుము. సంచితము, వర్తమానము, ప్రారబ్ధము అను భేదములతో కర్మ యొక్క 3 గతులను తత్వజ్ఞానులు వచించిరి. అనేక జన్మల నుండి సంపాదించిన పురాతన కర్మను సంచిత కర్మయని చెప్పుదురు. అది కూడా సాత్విక, రాజస, తామసములని 3 విధములు. రాజా, చాలా కాలము నుండి సంపాదించిన శుభ అశుభ కర్మలు ప్రస్తుత జన్మయందు పుణ్యపాపముల రూపమున మన ఎదుటకు వచ్చును. వివసుడై ప్రాణి వాటిని అనుభవించును. అతడు తప్పక వాటిని అనుభవించవలెను. ప్రతి జన్మయందు ప్రాణుల ద్వారా కర్మ సముదాయం ఏర్పడుచునే ఉండును. క్రియమాన కర్మనే వర్తమాన కర్మయని నుడివెదరు. దేహమును ధరించిన జీవులు శుభము లేక అశుభరూప కర్మల యందు ప్రవృత్తులగుదురు. శరీరము ధరించిన పిదప కాలము యొక్క ప్రేరణతో కర్మల క్రమము కొనసాగుచుండును. ప్రారబ్ధ కర్మలనగా దాని ఫలము అనుభవించిన తర్వాత ఇంకేమీయూ మిగిలి ఉండదు. దానినే ప్రారబ్ధ కర్మ అందురు. ప్రాణులకు ప్రారబ్ధ కర్మ తప్పక అనుభవింపవలసి వచ్చును. ఇందులో సందేహము లేదు. రాజేంద్ర, పూర్వజన్మలో చేసుకున్న మంచి చెడు కర్మల ఫలము ఈ జన్మయందు మన ఎదుటకు వచ్చును. ప్రాణులు దానిని తప్పక అనుభవించవలెను. మహారాజా, మనుష్యులు, దేవతలు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు అందరూ వివసులై కర్మానుభవములను పొందవలెను. దేహమును ధరించుటకు కర్మయే ప్రముఖ కారణము. కర్మ పూర్తిగా ముగిసిపోయినచో ప్రాణులు జన్మించుట అనన్నది ఆగిపోవును. ఈ విషయమున ఎంత మాత్రమూ సందేహించనవసరము లేదు. రాజా, ఇంద్రాది దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు అందరూ కర్మాధీనులే. ప్రాణి జీవితమునందు అనుభవించు సుఖదుఖములను పూర్వజన్మలో చేసుకొనిన కర్మ నుండి పుట్టిన ప్రారబ్ధమే కారణము. అనేక జన్మల నుండి కర్మలు ప్రోగోగుచుండును. వాటిలో నుండి క్రమముగా ఒక్కొక్క కర్మానుభవము సమయానుగుణముగా ప్రాణికి ప్రాప్తించుచుండును. దీని వలన సిద్ధమగుచున్నది. ఈ నియమము దేవతలకు కూడా వర్తించును. ప్రారబ్ధము యొక్క ఈ నియమమునకు అనుగుణముగానే ఇంద్రునకు కష్టములు అనుభవించవలసి వచ్చెను. రాజా, నరనారాయణులు ఇరువురు ధర్ముని వద్ద పుత్రరూపమును అవతరించిరి. భగవంతుడగు నారాయణుని అంశలే వీరే కృష్ణుడు, అర్జునుని రూపములలో ప్రకటితులేరి. మునిగణములు పురాణగాథలందు వీరిని గురించియే తెలిపిరి. అధిక శక్తి ఉన్న వారిని ఏదో ఒక దైవాంశగా గుర్తించవలెను. జగత్తునందు భగవంతుని, భాగ్యవంతుని, భోగశీలుని, విద్వాంసుని, దానగుణ సంపన్నుని ప్రజలు దైవాంశగా నుడువుదురు. రాజా, ఇదే విశేషము పాండవులను గురించి కూడా చెప్పబడినది. కేవలము సుఖదుఖములు అనుభవించుటకే ప్రాణులు దేహములను ధరించును. శరీరమును పొంది ప్రాణులు సుఖదుఖములను చిక్కుల నుండి రక్షింపబడలేరు. ఏ ప్రాణియును స్వతంత్రుడు కాదు. ప్రతి క్షణము అతని మీద దైవము తన శాసనము కలిగి ఉండును. అందువలన పరాధీనుడగు ప్రాణి జనన మరణములను సుఖదుఖములను అనుభవించుచునే ఉండును. ఆ దైవ ప్రభావముననే పాండవులు వనవాసులైరి. పిదప వారికి ఇంటి పట్టున ఉండు అవకాశము లభించినది. వారు సకల యజ్ఞములలో శ్రేష్టమగు రాజసూయ యాగమును తమ భుజబల ప్రతాపము చేతనే చేసిరి. తదుపరి వారికి వనవాస సమస్య వచ్చి పడినది.
అప్పుడు అనేక కష్టముల పాలు కావలసి వచ్చెను. రాజా, దేవతలు మానవులు అందరూ కర్మఫలమును అనుభవించెదరు. కర్మగతి మిగుల లోతైనది. రాజా, సమయానుగుణముగా యుగమును బట్టి ప్రజలు ఉందురు. ఇందులో యుగధర్మమే ప్రధానమై ఉండును కనుక దీనినెవ్వరునూ ప్రతికూలముగా చేయజాలరు. ధర్మమునందు అనురాగము గలవారికి సత్యయుగమున జన్మ ప్రాప్తించును. ధర్మార్థముల రెండింటినీ ఇష్టపడువారు త్రేతాయుగమున ఆవిర్భవించెదరు. ధర్మార్థ కామములను ప్రేమించు జీవులు ద్వాపర యుగమునందు జన్మించెదరు. అర్థమునందు కామమునందే ఆసక్తి కలవారు ఈ కలియుగమునందు పుట్టుదురు. రాజేంద్ర, యుగధర్మము మాటిమాటికి పరివర్తన చెందదు. ధర్మాధర్మములను కాలమే వ్యవస్థీకరించును. అప్పుడు జనమేజయుడు ఇట్లడిగెను, మహానుభావ, ధర్మమునందు ఆసక్తి కలిగి సత్యయుగమునకు సంబంధించిన పుణ్యాత్ములకు జీవులు ఇప్పుడు ఎచ్చటనున్నారు. పరమ ఆదరణీయుడవగు పితామహ, దాన వ్రతములందు నిష్టగల త్రేతాయుగ ద్వాపరము యుగములందలి మునీంద్రులిప్పుడు ఎచ్చట ఉన్నారు. దురాచారులు, లజ్జావిహీనులు, పాపాసక్తులు, వేదములను నిందించు ప్రాణులు కలియుగమునందు జన్మించిరి కదా. సత్యయుగమున వారెచ్చటకు వెళ్ళి ఉండిరి. మహామతి, దయచేసి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానములు చెప్పి నాకు తృప్తిని కలిగింపుడు. యుగధర్మమునకు సంబంధించిన ఈ విషయమును సమగ్రముగా వినిపింపుము. వినవలయునను కుతూహలము నాలో ప్రబలుచున్నది. అప్పుడు వ్యాసుడిట్లనెను, రాజా, సత్యయుగమునందలి మానవులు ఈ జగత్తున జన్మించెదరు. అనేక పవిత్ర కార్యములు వనరించిన పిదప దేవలోకమునకు ఎగుదురు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, సమస్త వర్ణముల వారు తమ తమ ధర్మములందు నిరతులై ఉండి ఉత్తమ కర్మల ఫలితముగా దేవలోకమున చోటు కలిగి ఉందురు. సత్యము, దయ, దానము, తన భార్య యందు ప్రేమ కలిగి ఉండుట, ఎవ్వరినీ ద్వేషింపకుండుట, సకల ప్రాణుల యందు సమభావముతో వ్యవహరించుట, ఇది సత్యయుగ ధర్మమునకు సాధారణమైన పరిభాష. దీనికి అనుగుణముగా ఆచరించి ప్రాణులు మరలా స్వర్గలోకములకెగుదురు. చాకలి మొదలగు వర్ణముల వారికి కూడా ధర్మమును పాటించుట వలన స్వర్గము సులభమగును. రాజా, త్రేత, ద్వాపర యుగములందు కూడా ఇట్టి వ్యవస్థయే ఉండును. ఈ కలియుగమునందు పాపులైన మానవులు జన్మించగలరు. వీరికి నరకమే సరియైన స్థలమగును. రెండవ యుగము వచ్చినంత వరకు వీరు నరకముననే పడి ఉందురు. మరలా మానవులై మర్త్యలోకమునందు భూతలమునకు వచ్చెదరు. రాజా, కలియుగము అంతమగుటతోనే సత్యయుగము ప్రారంభమగును. ఆ సమయమున పుణ్యాత్ములగు మానవులు స్వర్గము నుండి వచ్చి పృథివీ యొక్క శోభను ఇనుమడింపచేయుదురు. అట్లే ద్వాపర యుగము సమాప్తమగుటతోనే కలియుగము వచ్చును. అప్పుడు పాపులైన మానవులు నరకము నుండి భూమికి వచ్చి వ్యాపించెదరు. కలి యొక్క స్వరూపమే పాపమయము. అందువలన ఈ యుగమునందలి ప్రజలు కూడా అదే విధముగా ఉందురు. అప్పుడప్పుడు ప్రాణులందు దైవయోగమున విపరీతమైన వ్యవస్థ కూడా ఏర్పడును. ఎంతోమంది మానవులు ఆచరణ భ్రష్టులగుట వలన కలియుగమున జన్మించుట వారికి అనివార్యమగును. తమ కర్మల ప్రభావమున వారికి అనేక దుఃఖములు అనుభవించవలసి వచ్చును. జనమేజయుడు మరలా ఇట్లడిగెను, మహానుభావ, ఏ యుగమున ధర్మస్వరూపం ఎట్లుండును? ఈ విషయము అంతయును విశేషముగా కృపతో నాకు తెలుపుము అనెను. దానికి వ్యాస భగవానుడు ఇట్లు చెప్పెను, నృపశార్ధూలా వినుము. ఈ విషయమున నీకొక దృష్టాంతమునిచ్చెదను. సాధుపురుషుల చిత్తములు కూడా యుగ ప్రభావముతో ప్రభావితములై భ్రమకు లోనగును. రాజేంద్ర, ఇందుకు ఉదాహరణము నీ తండ్రియే. ఆయన ధర్మమునందు నిష్ట కలిగి ఉండెను, మహాపురుషుడు. అయినప్పటికీ రాజా, కలి ప్రభావముతో ఆయన బుద్ధి హతమార్చబడినది. బ్రాహ్మణ తిరస్కారమునందు తత్పరుడై ఉండెను. లేకపోయినచో యయాతి యొక్క ఉన్నత వంశమున జన్మించిన ఆ నరేంద్రుడు ఒక తాపసి యొక్క మెడయందు మరణించిన సర్పమును ఎందుకు వేసెను? రాజా, ఇదంతయు యుగ ప్రభావము. సత్యయుగమునందలి బ్రాహ్మణులు వేదములందు నిష్ణాతులై ఉండిరి. వారి ద్వారా నిరంతరము భగవతి జగదంబ ఆరాధింపబడుచుండెను. ఆ దేవిని దర్శించుటకు వారి మనస్సులు సదా ఉత్కంఠతతో కోరుకొనుచుండెను. గాయత్రిని ధ్యానించుట యందు, ప్రాణాయామము చేయుట యందు, జపమునందు వారు తమ సమయమంతయును వినియోగించుచుండిరి. మాయాబీజమును జపించుట వారి యొక్క ప్రధాన కార్యము. ప్రతి గ్రామమునందును శక్తి యొక్క మందిరములు వెలసి ఉండెను. వాటి నిర్మాణమునకు అప్పటి ప్రజలు మిగుల ఉత్సాహము చూపుచుండిరి. ప్రజలందరూ సత్యము వచించెడి వారు, దయాగుణ సమన్వితులు, శౌచముతో కూడి తమ కార్యములను నిర్వహించడివారు. తత్వజ్ఞాన పారగాములకు బ్రాహ్మణులు చేయు కర్మలందు
సత్య, శౌచ, దయాగుణములు నిండి ఉండెడివి. ప్రజలను పాలించి పోషించుట సత్యయుగమునందలి క్షత్రియుల ప్రధాన కర్తవ్యమై ఉండెను. వైశ్యులు వ్యవసాయ వ్యాపారములందు గోసేవయందు తత్పరులై ఉండెడివారు. రాజా, మనము ఇతరులకు సేవ చేయవలయునను భావననే సత్యయుగమునందలి శూద్రుల మనసులందు విద్యమానమై ఉండెను. శ్రేష్టమైన ఆ యుగమునందు సమస్త వర్ణముల వారు భగవతి జగదంబను పూజించుచుండిరి. త్రేతాయుగమునందు కూడా ధర్మమటులనే ఉండెను, కానీ కొంచెము తగ్గి ఉండెను. సత్యయుగము యొక్క ఈ స్థితి ద్వాపరముందు విశేషముగా తక్కువయ్యెను. ఇప్పటి బ్రాహ్మణులు పాషాణ ప్రవృత్తులను కలిగి అందే తత్పరులై ఉందురు. ఇతరులను మోసము చేయుట, అసత్యమాడుట, వైదిక ధర్మకర్మలకు దూరముగా ఉండుట కలియుగ బ్రాహ్మణుల కొంతమంది స్వాభావిక గుణమయ్యెను. వారెప్పుడునూ వేదములను చదవరు. శూద్రులను సేవించుట యందు నిరతులై ఉందురు. డాంభికమును ప్రదర్శించు జనులు కలియుగమున బుద్ధిమంతులుగా చెప్పబడుదురు. బ్రాహ్మణులందు అభిమానము నిండి ఉండును. అనేక విధములైన అసత్య ధర్మములను ప్రచారము చేయుట ఎంతోమంది బ్రాహ్మణులకు సహజ గుణమై ఉండును. వేదములను నిందించెదరు. మనసులో క్రూరత్వము నిండి ఉండును. ధర్మమునెప్పుడు పాటించరు. వ్యర్థములైన వాద వివాదములందు లగ్నమై ఉందురు. రాజా, కలికాలము వృద్ధి చెందుచుండగా సత్యధర్మములు క్రమముగా లోపించుచుండును. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కూడా అట్లే ధర్మభ్రష్టులగుదురు. ఇతర వర్ణముల వారి గతియు ఇట్లే ఉండును. పాపములు చేయుట యందు, అసత్యమాడుట యందు వీరికే విధమైన సంకోచము ఉండదు. రాజా, శూద్ర ధర్మముతో సంబంధమును కలిగి బ్రాహ్మణులు సదా ప్రతిగ్రహించుట యందే తత్పరులై ఉందురు. కలియుగమునందు సమయము ఎక్కువగా గడుచుచుండగా స్త్రీలలో స్వేచ్ఛాచారము అధికమగును. వారు కామలోభములకు వశలై ప్రవర్తించెదరు. క్లేశములనే అనుభవించుచుందురు. తమ పతులను వంచెదరు. గొప్ప గొప్ప ధర్మములను వల్లించుచుందురు. ఇవి కలియుగమునందలి దురాచారుణులగు స్త్రీల లక్షణములు. రాజా, తిండి తీర్థములు పరిశుద్ధములైనచో చిత్తములు పవిత్రములగును. రాజేంద్ర, చిత్తశుద్ధి కలిగినచో ధర్మము పెంపొందును. సదాచార సంకరము జరిగినచో ఆ దోషము వలన ధర్మము కలుషితమగును. ధర్మ సాంకర్యము జరిగినచో వర్ణ సంకరము నిశ్చితముగా జరుగును. అన్ని ధర్మములను వదిలి కలియుగమున ప్రాణులు వర్ధిల్లుదురు. కలి యొక్క స్వభావం ఇదియే. రాజేంద్ర, ఈ కలి స్వభావముతో ప్రభావితులై నిరంతరము పాపములు చేయు మానవులు సాధారణ ఉపాయము చేత ప్రాయశ్చిత్తము కూడా చేసుకొనలేరు. తిరిగి జనమేజయుడు ఇట్లడిగెను, భగవన్, మీరు సకల ధర్మములను ఎరిగినవారు. మీరు సమస్త శాస్త్రములను కూలంకషముగా అధ్యయనము చేసినవారు. అధర్మ పరాయణులకు మానవుల గతి ఏమి కాగలదు? దీనిని సంస్కరించుటకేదైనా ఉపాయం ఉండినచో దయతో తెలుపుడు అనెను. అప్పుడు తిరిగి వ్యాసుడిట్లు చెప్పాను, మహారాజా, దీనికొకే ఉపాయము కలదు. సకల దోషముల నుండి ముక్తులగుటకు భగవతి జగదంబ చరణ కమలములను ధ్యానింపవలెను. రాజా, పాపములను భస్మము చేయుటకు భగవతి నామమునందు ఎంత శక్తి కలదో అన్ని పాపములు కూడా లేవు. అట్టి ఎడల భయపడవలసిన అవసరమేమున్నది? ఒకవేళ లీలగా వివసతతో ఎవరి నోటి నుండైనను భగవతి జగదంబ నామము ఉచ్చరింపబడినచో ఆ నామ ప్రభావమున ఏమేమి లభించునో వాటిని తెలుసుకొనుటకు రుద్రాది సకల దేవతలు కూడా అసమర్థులగుదురు. రాజా, శ్రీదేవి నామములను స్మరించుటయే సకల పాపములకు ప్రాయశ్చిత్తము. అందువలన కలిభయముతో భీతి చెందిన మానవులు ఏ పుణ్యక్షేత్రమునందైనను నివసించవలెను. అచ్చట నుండి నిరంతరము భగవతి జగదంబ నామమును చింతన చేయుచుండవలెను. సకల ప్రాణి పదార్థముల నుండి విరక్తుడై ఈ ప్రపంచము నుండి ముక్తుడగును. భక్తిపూర్వకముగా భగవతి జగదంబకు ప్రణామము చేయు ప్రాణి యొక్క సకల పాపములు నశించును. సకల శాస్త్రములలో వర్ణించిన ఈ రహస్యమును నేను నీకు తెలిపితిని. దీనినంతయు చక్కగా ఆలోచించి భగవతి చరణ కమలములను ఆరాధించుట యందు లగ్నము కమ్ము. జపముగా ప్రసిద్ధి చెందిన గాయత్రీ మంత్రము భగవతి జగదంబ నామమే. సకల మానవులు దీనిని నిరంతరము జపించెదరు. కానీ మాయామోహితులైన కారణమున దీని విశిష్ట మహిమను అర్థము చేసుకొనజాలరు. ఇది సాధారణ మంత్రమని జపించు వారికి ముక్తి లభించదు. బ్రాహ్మణుడు తన హృదయమున స్థలమునిడి ఈ మంత్రమును జపించును. కానీ మహిమ నెరుగకుండుట వలన ఇప్పటి వరకు వారు ముక్తులు కాకున్నారు. దీనికి మహామాయ యొక్క ప్రభావ వైశిష్యమే కారణము.
రాజా, యుగధర్మ వ్యవస్థను గురించి నీవడిగితివి. దానికి సమాధానముగా నేను అన్ని విషయములను తెలిపి తిని. ఇక ముందు మీరేమి తెలుసుకొనగోరుచున్నారు అనెను. అప్పుడు జనమేజయుడు, మునీంద్ర, పృథ్వీ ఎందున్న పవిత్ర తీర్థములను క్షేత్రములను కృపతో నాకు తెలుపుడు. అచ్చట దేవతలు మానవులు వెళ్ళుటకు సముచితమే కదా. దానితో పాటు ఏ ఏ తీర్థములందు స్నానదానములు వనరించిన ఎట్టి ఫలితము లభించును. తీర్థయాత్రల విధానమును విశేష నియమములను కూడా నాకు తెలుపుము అని అడిగాను. అప్పుడు వ్యాసుడిట్లు పలికెను. రాజా వినుము. దేవతల విశాల మందిరములతో శోభాయమానములకు వివిధ తీర్థములను వర్ణించెదను. నదులలో గంగ అన్నిటికంటే శ్రేష్టమైనదని భావింపబడును. యమున, సరస్వతి, నర్మద, గండకి, సింధు, గోమతి, తమస, కావేరి, చంద్రభాగ, పుణ్య, వేత్రవతి, చర్మన్వతి, సరయు, తాపి, సాభ్రమతి ఇవన్నీ గంగానది వలె మిగుల పెద్దవి. రాజా, ఈ నదులే కాకుండా వందల కొలది చిన్న చిన్న నదులు కూడా కలవు. ఈ నదులలో సముద్రము వరకు చేరు నదులు అధిక పవిత్రములని అంగీకరింపబడును. సముద్రము వరకు వెళ్ళని నదులను అల్పపుణ్యాయని అందురు. సముద్రమును చేరు నదులలో కూడా అగాధమైన జలముతో సదా నిండియున్న నదులు అధిక పవిత్రములు. శ్రావణ భాద్రపదములను ఈ 2 నెలలలో నదులన్నీయు రజస్వలలగును. ఎందుకనగా వర్షాకాలమున గ్రామములోనున్న కలుషిత జలముతో ప్రవహించి ఆ నీరు ఆ నదులలోకి వెళ్ళును. పుష్కరము, కురుక్షేత్రము, ధర్మారణ్యము ఇవి పరమ పవిత్ర క్షేత్రములుగా విలసిల్లినవి. అట్లే మహిమ, ప్రభాస, ప్రయాగ, నైమిషారణ్యము, అర్బుదారణ్యము కూడా తెలుపబడినవి. శ్రీశైలము, గంధమాదనము, సుమేరు పర్వతము ఇవి పుణ్యమును చేకూర్చు పర్వతములు. అనేక సరోవరములలో మానస సరోవరము సర్వోత్కృష్టముగా చెప్పబడినది. బిందుసరము, అచ్చోదసరము కూడా పరమ పావనమని చెప్పుదురు. ఆత్మచింతన చెయ్యు మునుల యొక్క అనేక ఆశ్రమములు ఆ సరోవరముల శోభను పెంచుచుండును. బదరికాశ్రమము అత్యంత పవిత్ర స్థానము. ఇది సర్వత్రా ప్రసిద్ధము. ఈ స్థానమున నారాయణులను పేరుగల 2 మునులు కఠోర తపమాచరించిరి. వామనాశ్రమము, శతాయుపాశ్రమము కూడా ప్రసిద్ధమైనవి. ఆ మునులు అక్కడ నుండి తపమాచరించిరి. అందువలన వారి పేర్లతో ఆ స్థలములు ప్రసిద్ధికెక్కెను. రాజా, ఇట్లు అసంఖ్యాకములైన పవిత్ర స్థలములు భూమండలము మీద ఉన్నవి. మునులు వీటన్నింటినీ అత్యంత పవిత్రములని చెప్పుదురు. భూపతి, ఈ స్థలములందు సర్వత్రా భగవతి జగదంబ మందిరములు నియమముగా దర్శించినచో ఆ తీర్థములు సకల పాపములను పెళ్లగింపచేయును. ఆ తీర్థ ప్రసంగములను ముందు వర్ణించదను వినుము. రాజా, దానము, వ్రతము, యజ్ఞము, తపస్సు ఇవన్నీ పుణ్యకర్మలే. వీటిని కూడా సంక్షిప్తముగా వర్ణించెదను. తీర్థములు, తపములు, దానములు, ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశ్శుద్ధి వీటి మీదనే ఆధారపడి ఉండును. లేకపోయినచో ఇవి సమగ్ర ఫలముని ఇవ్వజాలవు. రాజా, దయాశుద్ధి క్రియాశుద్ధి లభించవచ్చును. కానీ మనశ్శుద్ధి అందరికీ దొరకదు. ఎందుకనగా మనస్సు చంచలమైనది, అనేక విషయములందు పరిభ్రమించుచుండును. రాజా, మనస్సునకు రకరకములైన దుష్టభావములతో ఆటంకము కలిగినచో అది పరిశుద్ధం ఎట్లగును. కామ, క్రోధ, లోభ, మోహ, మద, అహంకారములు ఇవన్నీయును తపస్సునకు, తీర్థయాత్రలకు, వ్రతములకు విఘ్నములు కలిగించును. తన వలన ఏ ప్రాణులకు హింస కలుగకుండా నోటి నుండి సత్యవచనములు వెలువడుట, ఎప్పుడునూ దొంగతనము చేయకుండుట, మనస్సు పవిత్రముగా ఉంచుకొనుట, ఇంద్రియములు వశములో ఉండునట్లు చేసుకొని ప్రవర్తన కలిగి ఉండవలెను. రాజా, తన ధర్మమును పాలించినచో దాని వలన సకల తీర్థములను దర్శించిన ఫలము లభించును. త్రోవలో వెళ్ళినప్పుడు సంసర్గ దోషము వలన నిత్యకర్మలు పరిత్యజించుట వలన తీర్థయాత్ర సందర్శనము నిష్ఫలమగును. ఎక్కువ కాకపోయినను పాపమే బంధమున చిక్కుకొన చేయును. తీర్థములు దేహ సంబంధమైన కల్మషమును కడిగివేసి శుభ్రము చేయును. కానీ మనోమాలిన్యమును తొలగించుటకు వాటి యందు శక్తి ఉండదు. చిత్తశుద్ధి తీర్థము గంగా మొదలగు నదుల కంటే అధిక పవిత్రమైనదని చెప్పుదురు. అదృష్టవశాత్తు చిత్తశుద్ధిని చేయు తీర్థము సులభమైనచో మానసిక మాలిన్యము ప్రక్షాళన చేయుట ఎందు ఏ సందేహమునూ లేదు. కానీ రాజా, ఈ చిత్తశుద్ధిని చేయు తీర్థము ప్రాప్తించుటకు జ్ఞాని అయిన పురుషునకు సత్సంగము విశేషముగా అవసరము. వేదములు,
శాస్త్రములు, వ్రతములు, తపస్సులు, యజ్ఞములు, దానముల వలన చిత్తశుద్ధి తీర్థము ప్రాప్తించుట మిగుల కష్టము. వశిష్ఠుడు బ్రహ్మకుమారుడు. అతడు వేదములను విద్యలను సమగ్రముగా అధ్యయనము చేసెను. గంగా నదీ తీరమున నివసించుచుండెను. అయినప్పటికీ ద్వేషము వలన విశ్వామిత్రునితో ఆయనకు శత్రుత్వముండెను. ఇరువురును ఒకరికొకరు పరస్పరము శపించుకొనిరి. ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధము జరుగుచుండెను. రాజా, మునులిరువురు తమలో తాము పోట్లాడుకొనుచుండిరి. ఇది చూసి లోకపితామహుడగు బ్రహ్మ అచటికి యతించెను. పరమ దయాళువులైన సకల దేవగణములు కూడా బ్రహ్మతో కూడి అచటికి వచ్చిరి. పితామహుడగు బ్రహ్మ వశిష్ఠునికి, విశ్వామిత్రునికి ఇరువురికి నచ్చచెప్పి యుద్ధము నుండి వారిని విరమింపచేసెను. వారిరువురు మునులు తమలో తాము ఒకరికొకరు శపించుకొని ఉండిరి. దానిని కూడా పరిష్కరించెను. తదనంతరము సకల దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. వశిష్ఠ విశ్వామిత్రులు కూడా తమ తమ ఆశ్రమములకు వెళ్ళిపోయిరి. బ్రహ్మ ఉపదేశ ప్రభావమున ఆ ఇరువురు మునులు మరలా ప్రేమభావంతో నుండిరి. రాజా, ఇట్లు వశిష్ఠ విశ్వామిత్రులకు పరస్పరము యుద్ధము ప్రారంభమయ్యను. దానివలన ఆ ఇరువురు గొప్ప కష్టములు అనుభవింపవలసి వచ్చెను. నరేంద్ర, దానవులు, మానవులు, దేవయోనికి సంబంధించిన వారిలో అహంకారము మీద విజయమును పొంది నిరంతరము సుఖముతో గడిపెడి వ్యక్తి జగత్తునందు ఎవరు కలరు? శ్రేష్ఠులైన పురుషుల చిత్తములు కూడా పరిశుద్ధముగా నుండుట కష్టమని దీని వలన రుజువగుచున్నది కనుక సముచితముగా చిత్తమును పరిశుద్ధము చేసుకొనుట మిగుల అవసరము. లేకపోయినచో తీర్థములు, సత్యవచనము, దానము, ధర్మములకు గల సాధనలన్నింటి వలన విశేష ప్రయోజనమేదియును సిద్ధింపజాలదు. శ్రద్ధకు కూడా సాత్విక, రాజస, తామసికములను 3 పద్ధతులు కలవని పెద్దలు చెప్పుదురు. ధర్మ కర్మలందు నిమగ్నులైన ప్రాణుల హృదయములందు వీటికి నిశ్చితముగా స్థానముండును. సత్ఫలితమునిచ్చు సాత్వికీ శ్రద్ధ జగత్తునందు దుర్లభము. రాజసీ శ్రద్ధ కూడా శాస్త్రోక్తముగా నుండినచో సాత్వికీ శక్తి యొక్క సగము ఫలము దానికి లభించదు. రాజేంద్ర, కామ క్రోధ ప్రాయణులకు మానవుల యందు తామసిక శ్రద్ధ తన స్థానమును పదిలపరుచుకొని ఉండును. దాని వలన ఏ ప్రయోజనమును సిద్ధింపజాలదు. దీనితో సమానమైన గొప్పతనము లభించుట అసంభవమగును. అందువలన సత్సంగము, వేదాంత శ్రవణాది ప్రభావములతో చిత్తమునందలి వాసనలను దూరము చేసుకొని తీర్థములందు నివసించు ఏర్పాట్లను చేసుకొనవలెను. అచ్చట ఉండి భగవతి జగదంబను నిరంతరము ఆరాధించవలెను. కలి యొక్క దోషములతో భయభీతులై సదా భగవతి నామములను ఉచ్చరించుచుండవలెను. ఆ తల్లి నీళ్లను, యశస్సులను గానము చేయవలెను. ఆ దేవి చరణ కమలములను ధ్యానించుటయే ప్రముఖ కర్తవ్యముగా భావించవలెను. ఇట్లు సత్కర్మశీలుడైన మనుష్యుడు ఎప్పుడూ కూడా కలి యొక్క భయముతో బాధపడడు. ఆ సాధన పాపియైన మానవుని కూడా మిగుల సులభముగా సంసారము నుండి విముక్తిని చేయునదగును.